ఇంకొకటి ట్రీట్మెంట్ ప్రోటోకాల్. ట్రీట్మెంట్ ఏంటి అంటే అంగానికి పీ షాట్స్ అని వినుంటారు. పీ షాట్ అంటే ఏంటంటే మన రక్తాన్ని తీసి సెంట్రిఫ్యూజ్ చేసి ఆ పైన వచ్చిన ఆ ప్లాస్మాని జనరేటివ్ ప్లాస్మా అంటే కొద్దిగా గ్రోత్ కణాలు ఉంటాయి దాంట్లో. అంటే రక్తనాళాలను ఇంప్రవైజ్ చేసే గ్రోత్ కణాలు ఉంటాయి. వాటిని మళ్ళీ అంగంలోనికి కొన్ని సైట్స్లో ఇవ్వటాన్ని పీ షాట్స్ అంటారు. పీ షాట్స్ సెషన్స్ వైజ్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక పీ షాట్తోనే అంగానికి రక్త ప్రసరణ జరగదు. ఇవి ఒక 6 సైట్స్లో కానీ 8 సెషన్స్ కానీ తీసుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత చిన్నగా అంగంలో రక్త ప్రసరణ ఇంప్రూవ్ అయ్యి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కరెక్ట్ చేస్తాం. అండ్ ఇంకొక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఏంటి అంటే ఇప్పుడు సెక్షువల్ యాక్ట్కు ముందు మెడికేషన్ కాకుండా ఇంజెక్షన్స్ వేస్తే ఒక 1 అవర్ టు 1.5 అవర్ ఈ ఎరెక్షన్ అలాగే ఉంటుంది. వాళ్ళు సెక్షువల్ యాక్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈవెన్ కొంతమంది పోన్ స్టార్స్ కానీ అలాంటి వాళ్ళు అలాంటి ఇంజెక్షన్స్ వేసుకొని వెళ్తారు. అందుకని పోర్న్ అడిక్షన్ చేసే వాళ్ళు అరే దాన్ని చూసి మ్యాగ్నిఫై చేసుకుంటారు దీన్ని, అరే ఇంతసేపు చేస్తారా. సో ఇట్లాంటివి వాడి వాళ్ళు అలాంటి చేయడం. సో ఇవన్నీ ఏంటి అంటే కాస్మెటిక్ పర్పస్ కావచ్చు, షో పర్పస్ కావచ్చు, కొన్ని డయాగ్నోస్టిక్ పర్పస్ కావచ్చు, సివియర్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ పర్పస్ కావచ్చు. అలాంటప్పుడు మనం ఈ ఇంజెక్షన్స్కి వెళ్తాం